ఇది నిజంగా రైతులకి పండగలాగా ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా కూడా, కానీ రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈరోజు వీళ్ళకి స్టాల్స్ పెట్టడం బాగుంది, కానీ ఇదే స్టాల్స్ని కూడా మనం నియోజకవర్గాల ఏదైతే ఉన్నాయో అక్కడ పెట్టగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడే ఏదైతే మనకు తెలిసిందో టమాటో గురించి చెప్పారు. టమాటో కూడా మన ప్రాంతంలో, ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో 5 లక్షల టన్నుల సంవత్సరానికి పండించడం జరుగుతుంది. అంటే 30,000 ఎకరాల దాకా ఆ పంట పండిస్తారు. కానీ కొద్ది రోజులు దానికి రేటు ఉంటుంది, కొద్ది రోజులు రేటు లేకుండా పోతుంది. అంటే ఇది ప్రాసెసింగ్ యూనిట్ అనేది బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. అలాగే ఏదైతే ఉందో మామిడికి సంబంధించిన వరకు చాలా వరకు మన జిల్లాలో మామిడి పండు చాలా అద్భుతంగా వస్తుంది, చాలా బాగా ఉంటుంది, సైజు కూడా బాగుంటుంది. ఏదైనా కూడా మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టడం బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. ఎందుకంటే మొన్న నన్ను బెంగళూరు వాళ్ళు అడిగారు, మీ కళ్యాణదుర్గంలో మ్యాంగో కావాలి, చాలా క్వాలిటీ ఉంటుంది, ఏదైనా ఉంటే మ్యాంగో మామిడి పండు తోట ఉంటే తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అంటే సైజు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. అదేదో మనమే ఇక్కడ చేయగలిగితే బాగుంటుంది అనేది మన అభిప్రాయం. అది కూడా మన మంత్రి గారి దృష్టికి, అలాగే మన సెక్రటరీ గారు, అలాగే మన కలెక్టర్ గారు అందరూ మన వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చింతపండు అనేది కూడా ముఖ్యంగా పండించే ప్రాంతం ఏదైనా ఉందంటే అది కళ్యాణదుర్గం ప్రాంతంలోనే పండిస్తాం. చింతపండుని స్టోర్ చేసుకునే అవకాశం మాకు ఎక్కడా లేదు. కోల్డ్ స్టోరేజ్ సంబంధించి ఏదైనా కోల్డ్ స్టోరేజ్ పెట్టగలిగితే కూడా బాగుంటుంది రైతుల అభిప్రాయం. మా అభిప్రాయం కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా కూడా నిజంగా ఇంత చొరవ తీసుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాం. అలాగే మన మంత్రివర్యులు, అలాగే కేశవ్ గారికి, అలాగే మన రాజశేఖర్ సెక్రటరీ గారికి అందరూ కూడా ధన్యవాదాలు చేసి ఒక్కసారి ఏదైనా అవకాశాలు ఉంటే ఇవన్నీ కూడా పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.